కొండవీటి సింహం 1981లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పొచ్చు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో సీనియర్ నటులు ఎన్టీఆర్, శ్రీదేవి, జయంతి, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ లాంటి నటులతో మోహన్ బాబు నటించారు. వ్యక్తిగతంగా కూడా మోహన్ బాబుకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ అనుబంధంతోనే మోహన్ బాబు ఎన్టీఆర్ తో చాలా సినిమాలు సొంత బ్యానర్లో నిర్మించారు. అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి. స్క్రీన్ మీద మోహన్ బాబు ఒకవైపు, తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ఇంకోవైపు, వీళ్ళిద్దరి నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేసింది. కొండవీటి సింహం సినిమా శివాజీ గణేశన్ నటించిన తంగ పథకం తమిళ సినిమా తెలుగులోకి బంగారు పథకం పేరుతో డబ్ చేయబడింది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇంకా అదే సినిమా ఎన్టీఆర్ ను కొడుకు అనే రెండో క్యారెక్టర్ జత చేసిన సినిమా కొండవీటి సింహం. ఈ సినిమాతో మోహన్ బాబుకి మంచి పేరొచ్చింది. ఎన్టీఆర్ సైతం మోహన్ బాబుని అభినందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు నటించారు మోహన్ బాబు. ఎన్టీఆర్ సైతం మోహన్ బాబు యాక్టింగ్ మీద ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి నటుడు మోహన్ బాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మోహన్ బాబు చేయని పాత్రలు, రాని అవార్డులు, క్రియేట్ చేయని సెన్సేషనల్ రికార్డులంటూ లేవు. మోహన్ బాబు గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది అంటున్నారు ప్రేక్షకులు.